ఆమోదించి మేము ఈ కార్యక్రమంలో మీ అందరితో పాటు కొంతవరకు వెసులుబాటు కల్పించడం సంతోషం నింపడానికి కోసం ఒక ప్రయత్నం ఈ రోజు చేస్తాం. ఈ ప్రయాణంలో భాగంగా ఉదయం ఏలూరులో 484 కోట్లు విడుదల చేశాం. కోనసీమలో ప్రత్యేకంగా బిఆర్ అంబేద్కర్ కోనసీమలో 301 కోటి రూపాయలు ఈ రోజుతో కలుపుకుంటే రైతాంగాన్ని అందరూ కూడా ఈ వెసులుబాటు కల్పిస్తున్నాం. ఈ సందర్భంగా గౌరవ శాసనసభ్యులందరితో కూడా నేను ఉదయం నుంచి మాట్లాడుతూ నాకు వచ్చిన ఆలోచన అది మీ అందరితో కూడా పంచుకోవాలి. ఎందుకంటే ఈ రోజుకి వ్యవసాయ రంగం ఎక్కువ మంది ఉపాధి కల్పిస్తుంది. వ్యవసాయ రంగం పైన ఎక్కువ మంది మన సమాజంలో ఆధారపడుతున్నారు. దాదాపు 64% మంది జనాభా వ్యవసాయ రంగం పైన ఆధారపడుతున్నారు. అటువంటి రంగానికి పెద్దపీట వేయాల్సిన బాధ్యత మనకు ఉందని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించుకుని ప్రతి అడుగులో కూడా రైతాంగానికి ఒక భరోసా కల్పించాలన్న ఆలోచనలో ముందుకు వస్తున్నారు. ఆ తరుణంలో మేము పౌర సరఫరాల శాఖ నుంచి 2-3 ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నాం. ఒక పటిష్టమైన పథకం తీసుకొద్దామని, ఒక మార్పు తీసుకొద్దామని. ఎందుకు చేయలేం? ఎందుకు కేవలం ఆఫీసులో కూర్చుని డబ్బులు సంపాదించుకునే కార్యక్రమం కాదు. నిజాయితీగా ప్రజల కోసం అధ్యయనం చేసుకుని ఏ విధంగా రైతులు కోరుకుంటున్నారు, రైతుల కోరిక మేరకు ఆ పథకం ముందు తీసుకొస్తే మీకు లబ్ధి కలగాలి, మేలు జరగాలి ఆలోచనతోటి కొన్ని కొత్త విధానాలు తీసుకొద్దాం అనుకున్నాం.